అవని అయితే చాలా సీరియస్‌గా అక్షయ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఏవండి, ఏవండి అని అయితే పిలిచేసరికి పార్వతి వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు. ఇక అక్షయ్ అయితే కిందకి వస్తూ ఉంటాడు. అసలు ఏవండి అని అనేసరికి ఎందుకొచ్చావు అని అక్షయ్ అడుగుతూ ఉంటాడు. మీరు ఆరాధ్య స్కూల్ ఎందుకు మాన్పించారు? ఆ స్కూల్ ఎందుకు మాన్పించారు అని అనేసరికి రాజేంద్ర ప్రసాద్ అందరూ షాక్ అవుతూ ఉంటారు. నా కూతురు విషయం నీకు అనవసరం. నా కూతుర్ని ఎక్కడ చదివించాలి, ఎలా పెంచాలి అనేది నా ఇష్టం. నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అక్షయ్ అంటూ ఉంటాడు. ఆరాధ్య మీకే కాదు కూతురు, నాకు కూడా. నాకు కూడా బాధ్యత ఉంది. నా పర్మిషన్ లేకుండా మీరు ఎలా మార్చేస్తారు అని చెప్పేసి అవని అయితే చాలా సీరియస్‌గా అడుగుతూ ఉంటుంది. ఆరాధ్య నీ కన్న కూతురు. నాకు కూడా హక్కు ఉంది ఆరాధ్య మీద. మీరు అలా ఎలా మార్చేస్తారు అని చెప్పేసి అవని అయితే చాలా అంటూ ఉంటుంది. అలా అనేసరికి అందరూ అయితే అయినా ఏం తప్పు చేయనట్లుగా నువ్వు మాట్లాడడం నాకేం ఇష్టం లేదు. అన్ని తప్పులు చేసేసి ఇప్పుడు కూతురు గురించి ఇది ఆరాటపడితే అందరూ నమ్మేస్తారు అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళ దగ్గర నా కూతురు పెరిగే కన్నా దూరంగా పెరిగితేనే మంచిది. అందుకే నా కూతుర్ని స్కూల్ మాన్పించేశాను అని అంటూ ఉంటాడు అక్షయ్. నేను ఏ తప్పు చేయలేదు అని గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి పార్వతి అయితే ఆరాధ్య నీకు దగ్గర అవ్వడం ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు. అందుకే స్కూల్ మాన్పించేశారు అని పార్వతి గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ అయితే అలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఇక పల్లవి కూడా అలా చూస్తూ ఉంటుంది. ఆరాధ్యని మీరు నాకు దూరం చేయడానికి మీకు ఎటువంటి హక్కు లేదు. ఆరాధ్య విషయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలరో నేను అలాంటి నిర్ణయాలు తీసుకోగలను. ఆరాధ్య విషయంలో నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి. మీరు ఏ విషయంలోనైనా నన్ను ఏమన్నా ఊరుకుంటాను కానీ ఆరాధ్యని నాకు దూరం చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు అని సీరియస్‌గా అంటూ ఉంటుంది. ఆ మాటలకి అందరూ అవనీకసి అలా చూస్తూ ఉంటారు. పార్వతి అయితే నీకు ఆరాధ్యని దగ్గరికి రానివ్వం అని అయితే అనేస్తూ ఉంటుంది షాక్ అవుతూ అవని.